మీరు ఎక్కడి నుంచి అండి? ఏ ప్లేస్ నుంచి మీరు? మా నేటివ్ విజయవాడ అండి. కాకపోతే మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే. పాస్అవుట్ అయిందా? పాస్ అవుట్ అయిన తర్వాత నేను యూఎస్ వెళ్దామని ట్రై చేశాను అండి. సో మా ఇంట్లో మాకు ఓడిన్ స్కూల్లో జాయిన్ అయ్యాం, బట్ ఇంకా మాకు ప్లేస్మెంట్ రాలేదు అనేసి. దానికి మీరిచ్చే ఏంటి అసలు మీ ఆన్సర్ ఏంటి? ఎందుకంటే మీకు జాబ్ వచ్చింది, బట్ మీకు ఆ సిచ్యువేషన్ తెలుసు. అక్కడ మీతో పాటు వేరే వేరే వాళ్ళు కూడా సో నేర్చుకుంటారు, మీరు నేర్చుకున్నారు, బట్ కొంతమందికి జాబ్ రావట్లేదు అంటున్నారు కదా, దాన్ని మీరు ఏం చెప్తారు? సో ఒక ఫ్రెషరు ఈ యొక్క ఓడిన్ స్కూల్ యొక్క ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని జాబ్ కొట్టగలరా? ఒక కెరియర్ గ్యాప్ క్యాండిడేట్ ఈ ఓడిన్ స్కూల్ యొక్క ట్రైనింగ్ తీసుకుని జాబ్ కొట్టగలరా? అంటే మీరు మన పర్సనల్గా అడుగుతున్నాను. సో అసలు ఎలా అనిపించింది వీళ్ళది లైవ్ ట్రైనింగ్ అంటారు కదా, ఎలా ఉంది అసలు? క్లాసెస్ ఎలా ఉండేవి? క్లాసెస్ చాలా వెల్కమ్ బ్యాక్ అగైన్. దిస్ ఇస్ విదయ్. యూ వాచ్ వి ద టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, చాలా హ్యాపీగా ఉంటుంది మన సబ్స్క్రైబర్స్ ఏదైనా ఒక మంచి కంపెనీలో ఎక్సలెంట్ జాబ్ కొట్టినప్పుడు. ఎస్, రీసెంట్గా మన యొక్క సబ్స్క్రైబర్ జోషి బాబు అనేసి అతను సో చక్కగా స్విగ్గీలో సర్చ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్గా అయితే జాబ్ అయితే కొట్టారు. సో ఇతను ఏం చేశారంటే ఓడిన్ స్కూల్ యొక్క ట్రైనింగ్ తీసుకున్నారు. సో 6 months ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళ ప్లేస్మెంట్ సపోర్ట్ తోటి ఇప్పుడు స్విగ్గీలో అయితే జాబ్ అయితే కొట్టారు. సో క్లియర్ కట్ డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాం, రైట్? ఇతని జర్నీ అసలు ఏంటి, అసలు ఇతని ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సో ఇతను చాలా ఎక్కువ జాబ్స్ చేశారన్నమాట. సో అన్ని డీటెయిల్స్ చెక్ చేద్దాం. సో అసలు ఓడిన్ స్కూల్ వాళ్ళు అసలు ఏం నేర్పించారు, నిజంగా ట్రస్ట్ చేయొచ్చా? సో అన్ని క్వశ్చన్స్ ఒక వ్యూవర్ ఆర్ ఒక సబ్స్క్రైబర్స్కి వచ్చే డౌట్స్ అన్నీ కూడా నేను మీ తరపున అతన్ని అడుగుతాను. ఎందుకంటే జాబ్ వచ్చింది, సో వీళ్ళ యొక్క ట్రైనింగ్ ఎలా ఉంది అన్నీ కూడా క్లియర్గా మనం కనుక్కుందాం. సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, డేటా సైన్స్ ఫీల్డ్లో అసలు జాబ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ యొక్క ట్రైనింగ్ తీసుకుంటే మనకు జాబ్ వస్తుందా, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్నీ కూడా క్లియర్ కట్గా అయితే కనుక్కుందాం. ఇతనికి ఫోన్ చేసి ఓకే, జోషి బాబు గారికి అయితే కాల్ చేసేద్దాం. లెట్స్ కాల్ హియర్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నానండి, మీరు? గ్రేట్. సో స్విగ్గీలోని సర్చ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్గా సెలెక్ట్ అయ్యారు. అవునండి. రైట్. సో కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సూపర్. మీరు ఎక్కడి నుంచి అండి? ఏ ప్లేస్ నుంచి మీరు? మా నేటివ్ విజయవాడ అండి. కాకపోతే మేము హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లోనే. ఓకే, ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ చేశానండి, బీటెక్ ఎలక్ట్రికల్. బీటెక్ ట్రిపుల్ ఏ? ఓకే, రైట్. సో ఎప్పుడు ఏ ఇయర్ పాస్ అవుట్ మీరు? నేను 2014 పాస్ అవుట్ అండి. 2014 పాస్ అవుట్. ఓకే, సో చాలా ఉంది ఇయర్స్. సో ఏం చేశారు అసలు 2014 తర్వాత పాస్ అవుట్ అయిన తర్వాత? పాస్ అవుట్ అయిన తర్వాత నేను యూఎస్ వెళ్దామని ట్రై చేశానండి. సో మా ఇంట్లో ఒప్పుకోలేదు. సో నేనేం చేశాను అంటే, నేను సరే ఇంకా జాబ్ చేద్దామనే ఉద్దేశం లేదు అప్పటికి. ఇంకా ఎప్పటికీ యూఎస్ వెళ్ళాలనే ఉంది. యాక్చువల్లీ నా డ్రీమ్ అది. తర్వాత నేను ఏం చేశానంటే బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశాను, కార్ రీసేల్ బిజినెస్ మా పార్ట్నర్తో. సో అది కంప్లీట్ చేసిన తర్వాత నేను ఇంకా వేరే జాబ్ ఏమైనా చూసుకుందాము, బిజినెస్ కూడా మనకు సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఇంకా నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. అమెజాన్లో జాయిన్ అయ్యాను 2018లో. 2018లో అమెజాన్లో ఏంటి, ఏం వర్క్ అది మీది? నాది అమెజాన్లో ట్రాన్ ప్రాసెస్ అండి, వీడియో మానిటరింగ్ ప్రాసెస్. సో ఓకే, ట్రాన్ అసోసియేట్ అండి. అవును. ఓకే ఓకే. సో అప్పుడు ట్రాన్ అసోసియేట్, ఇప్పుడు గో ఏఐ అసోసియేట్ అంటున్నారు. అవునండి, అవును. ఎస్ రైట్. సో ఏంటది, ఫుల్ టైమా కాంట్రాక్చువలా? అది నేను చేసినప్పుడు కాంట్రాక్ట్ అండి. కాంట్రాక్ట్. ఓకే, ఎన్ని ఇయర్స్? 1 year కాంట్రాక్ట్ అండి అది. ఓకే. సో ఆఫ్టర్ దట్ ఏం చేశారు? సో ఆఫ్టర్ దట్ నేను బయటకు వచ్చిన తర్వాత నేను అప్పటికి నాకు ఐటీలో జాయిన్ అవుదామని చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. ఐటీ గురించి నాకు తెలిసింది, ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని అనిపించింది. సో అక్కడ నుంచి నేను ఈ సాఫ్ట్వేర్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. దాని బయటకు వచ్చేసిన తర్వాత నేను సరే ఇది నేర్చుకుంటూనే ఏదన్నా కోర్స్ చేద్దామని అనిపించింది. సో సాఫ్ట్వేర్ కోర్స్ అప్పటికి నేను డెవాప్స్ తీసుకోవాలా, డేటా సైన్స్ తీసుకోవాలా అనేది కొంచెం చిన్న కన్ఫ్యూజన్లో ఉన్నాను. చాలామంది డెవాప్స్ సజెస్ట్ చేశారు, డేటా అనలిస్ట్ కూడా సజెస్ట్ చేశారు. నేను తీసుకుందామని కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో డెవాప్స్ అంటే ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్? అవునండి, ఏడబ్ల్యూఎస్ విత్ డెవాప్స్ అని. అప్పుడు అది బట్ దానికి ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అవును, దానికి ఎక్స్పీరియన్స్ అడుగుతారు. అవునండి. యా. సో తర్వాత ఇంకెక్కడైనా జాయిన్ అయ్యారా మీరు? తర్వాత నేను కోర్స్ నేర్చుకుంటూ ఒక జాబ్ చేద్దామని అనుకున్నాను. అప్పుడు నేను ఐబేసిస్ దాంట్లో జాయిన్ అయ్యండి, ఐబేసిస్ టెక్నాలజీ అని ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను నేను.
ఈ జాబ్ చేసుకుంటూ నేను సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుందామని డిసైడ్ అయ్యాను. డిసైడ్ అయ్యారు. చేసుకుంటూ చేద్దామని అనుకున్నాను. సో ఈ ఐబిసిఎస్ అనే కంపెనీలోని మీరు ఏ రోల్కి సెలెక్ట్ అయ్యారు? నేను టెక్నికల్ రోల్కి సెలెక్ట్ అయ్యానండి. నేను టెక్నికల్ అని అనుకోలేదు, యాక్చువల్గా కస్టమర్ సపోర్ట్ అనుకుని వెళ్ళాను. అని అక్కడికి వెళ్ళిన తర్వాత టెక్నికల్ రోల్ అని చెప్పారు. సో అది పూర్తిగా టెలికమ్యూనికేషన్స్ వైపు ఉందండి. ఓకే, కంప్లీట్గా టెక్నికల్ ప్రాసెస్ అది. ఎన్ని ఇయర్స్ చేశారు అక్కడ? నేను అది నా లాస్ట్ జాబ్ అండి. 2024 ఆగస్ట్ వరకు నేను చేశాను. ఓకే, సో మరి అక్కడ నుంచి డేటా సైన్స్ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? డేటా సైన్స్ ఫీల్డ్లో నేను ఎట్లాగో నేను డిసైడ్ అయ్యాను కదండి, ఏదో డెవాప్స్ అయినా డేటా అనలిస్ట్ అయినా ఏదో ఒకటి తీసుకుందామని. సో నేను స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను, కానీ జాబ్ నాకు అడ్డు వచ్చింది. ఎందుకంటే ఎక్కువ టైం నేను జాబ్కి స్పెండ్ చేయాల్సి వచ్చింది. సో నాకు కోర్స్ నేర్చుకున్నంత టైం లేదు, చాలా స్ట్రెస్గా అనిపించింది జాబ్ వల్ల. సో కోర్స్ నేర్చుకొని టైం తీసుకొని నేర్చుకున్నంత ఓపిక అప్పుడు నాకు లేకపోయింది జాబ్ వల్ల, అది కూడా. సో ఇంకా నేను ఒక స్టెప్ తీసుకున్నాను, ఇంకా జాబ్ మానేసి నేను డేటా అనలిస్ట్ కోర్స్ తీసుకుందామని డిసైడ్ అవ్వకముందు నేను చాలా వీడియోస్ చూసాను. అలాగా మీ ఛానల్ కూడా చూడటం జరిగింది. అప్పుడు నేను సబ్స్క్రైబర్ ఇంకా అవ్వలేదు, కానీ తర్వాత సబ్స్క్రైబర్ అయ్యాను మీ వీడియోస్ చూసి. తర్వాత చూసి కొంచెం చాలామంది మీరు ఇంటర్వ్యూ చేశారు ఇలాగే. తర్వాత దానివల్ల నేను ఇన్స్పైర్ అయ్యి నేను కూడా ఒక డేటా అనలిస్ట్ అవుదామని అనుకున్నాను. సో ఓకే, గ్రేట్. సో తర్వాత ఏం జరిగింది? సో తర్వాత చాలామంది ఓడిన్ స్కూల్ సజెస్ట్ చేశారు. మీ ఛానల్ కూడా ఓడిన్ స్కూల్ బెటర్ అని నాకు అనిపించింది, మీరు అది సజెస్ట్ చేశారు. ఇంకా అందరినీ కనుక్కున్నాను. సరే, ఓడిన్ స్కూల్ నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను కాబట్టి ఓడిన్ స్కూల్ ఆఫీస్ మాదాపూర్లోనే ఉంది అని తెలిసింది. సో నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ నేను అడ్మిషన్స్ రిక్రూటర్తో మాట్లాడడం జరిగింది. మాట్లాడి నా డౌట్స్ అన్నీ ఆయనకి చెప్పాను. చెప్పి ఇలా ఉంది సిచ్యువేషన్, నేను నాన్ ఐటీ నుంచి వచ్చాను, ఐటీలోకి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాను. నాకు నా డౌట్స్ అన్నీ నేను నా అడ్మిషన్స్ రిక్రూటర్కి అడిగానండి. సో వాళ్ళ కన్విన్స్ అయ్యి ఇంకా అప్పుడు డేటా అనలిస్ట్లో తీసుకుంటే బాగుంటుందని ఇంకా అప్పుడు సజెస్ట్ చేసి తీసుకోవడం జరిగిందండి. ఓకే, ఏ మంత్లో జాయిన్ అయ్యారు మీరు? నేను నవంబర్ 2023లో జాయిన్ అయ్యానండి. ఓకే, రైట్. సో నవంబర్ నుంచి, రైట్. సో చెప్పాలంటే వీళ్ళది ఎన్ని మంత్స్? మీకు 6 months కోర్స్ అయింది? 6 months కోర్స్ అండి. ఓకే, అసలు వీళ్ళు ఏం నేర్పించారు క్లియర్ కట్గా చెప్పండి ఫస్ట్. సరే అండి, వీళ్ళు SQL నేర్పించారండి. SQL, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, పైథాన్, పవర్ బిఐ, మెషిన్ లెర్నింగ్ ఇంకా నేర్పించారండి. ఇంకా చాలా కోర్సు ఉన్నాయి, AI కూడా నేర్పించారు క్లాస్లో. ఇంకా చాలా అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ ఉంటాయి కొన్ని కోర్సెస్, మీరు కావాలంటే అవి కూడా చూడొచ్చు. ఇన్డెప్త్ కోర్సెస్ కూడా ఉన్నాయి. సో మెయిన్గా కాన్సన్ట్రేట్ చేసింది అయితే SQL, పైథాన్, మెషిన్ లెర్నింగ్, పవర్ బిఐ అండి. సో వీటి మీద మీరు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. గ్రేట్. సో మామూలుగా అంటే మీరు మన పర్సనల్గా అడుగుతున్నాను, సో అసలు ఎలా అనిపించింది వీళ్ళది లైవ్ ట్రైనింగ్ అంటారు కదా, ఎలా ఉంది అసలు? క్లాసెస్ ఎలా ఉండేవి? క్లాసెస్ చాలా ఇంటరాక్టివ్గా ఉండేవండి, చాలా ఇంటరాక్టివ్గా ఉన్నాయి. అసలు ఆన్లైన్ క్లాస్ అని అంత అనిపించలేదు, ఏదో లైవ్ సెషన్లో ఉన్నట్టు, ఫిజికల్ సెషన్లో ఉన్నట్టే అనిపించింది. ఓకే, మీకు ఏమైనా డౌట్స్ వచ్చాయనుకోండి, అప్పటికప్పుడు ఏం చేసేవారు మీరు? అప్పటికప్పుడు నేను ట్రైనర్ని అడగొచ్చండి, అడగొచ్చు. ఒకవేళ చాలామంది డౌట్స్ అడుగుతున్నారంటే బై ది ఎండ్ ఆఫ్ ది సెషన్ చివరిలో వాళ్ళు ఒక 15-20 minutes డౌట్స్ కానీ కేటాయించేవాళ్ళు. ఓకే, తర్వాత కూడా డౌట్స్ ఉన్నాయంటే వీక్లీ ఒక 2 times వెన్స్డే అండ్ ఫ్రైడే డౌట్ సెషన్స్ ఒకటి కండక్ట్ చేసేవారు. ఓకే, సో మీకైతే పర్వాలేదు, మీ డౌట్స్ అవి కూడా క్లారిఫై అయ్యేవిగా. ఓకే, గ్రేట్. సో మామూలుగా వీళ్ళది చెప్పాలంటే ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటారు. సో వీళ్ళు ఎన్ని ప్రాజెక్ట్స్ చేయించారు మీతోటి? వీళ్ళు బేసిక్గా మ్యాండేటరీగా 4 projects చేయించారండి. 4 ప్రాజెక్ట్స్, ఒకటి SQL ప్రాజెక్ట్, ఒకటి మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్, ఒకటి పవర్ బిఐ ప్రాజెక్ట్, ఇంకోటేమో ఆప్షనల్ ఇచ్చారండి. అయితే మనం ఐదర్ ఆఫ్ ది 3 చూస్ చేసుకోవచ్చు. ఐదర్ SQL ఒక ఎక్స్ట్రా ప్రాజెక్ట్ చేయొచ్చు, ఐదర్ పైథాన్ ఆర్ మెషిన్ లెర్నింగ్ ఆర్ పవర్ బిఐ. ఓకే, మీరేం చేశారు? నేను 4 చేశానండి.
మెషిన్ లెర్నింగ్లో ఒకటి చేశాను, ఎస్క్యూఎల్లో ఒకటి చేశాను, పైథాన్లో ఒకటి చేశాను, మళ్ళీ పవర్ బిఐలో ఒకటి చేశాను. నేను అది కాకుండా ఎక్స్ట్రా ఒక 4-5 ప్రాజెక్ట్స్ చేశాను ప్రాక్టీస్ కోసం. అబ్బో గ్రేట్. సో మీ యొక్క ప్రొఫైల్లో పెట్టిన మెయిన్ ప్రాజెక్ట్ ఏంటి? నేను ప్రొఫైల్లో పెట్టిన మెయిన్ ప్రాజెక్ట్ కాఫీ క్వాలిటీ అండి. కాఫీ క్వాలిటీ. ఓకే, అంటే అనాలిసిస్ చేయాలా ఆ యొక్క క్వాలిటీని? అవునండి. ఇప్పుడు ఒక స్టోర్లో ఎలాంటి క్వాలిటీ సేల్ అవుతుంది, ఎలాంటి కాఫీ, ఎక్కడి నుంచి వచ్చిన కాఫీ, ఆ కాఫీ ప్లాంట్ కానీ ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ సీజన్లో మ్యానుఫ్యాక్చర్ అయింది అనేది ఒక అనాలిసిస్ తీస్తామండి. సో తీసి చేశారు అయితే. గ్రేట్. డేటా చేశాను. సో జనరల్గా మామూలుగా వీళ్ళది ఈ యొక్క ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళది ప్లేస్మెంట్కి మూవ్ చేస్తారు మిమ్మల్ని. ఆ ప్లేస్మెంట్ ప్రాసెస్ అసలు ఎలా జరిగింది మీకు? అవునండి. మామూలుగా అసలు మీకు ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎలా జరిగింది ఆ ప్రాసెస్ చెప్పండి. అవునండి, నేను 6 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా మూవ్ చేస్తారండి. అంటే ఒకసారి మీరు ఆ ప్రాజెక్ట్స్, మ్యాండేటరీ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు మిమ్మల్ని ప్లేస్మెంట్ దాంట్లో మూవ్ చేస్తారు. ఆ ప్లేస్మెంట్లో మీకు ఎట్లా రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి, ఇంటర్వ్యూ ఎలా తీసుకోవాలి, అంటే బేసిక్ క్వశ్చన్స్ ఏంటి, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ కానీ, అంటే ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా కానీ ఏ పర్సన్ అయినా కానీ బేసిక్ ఇంటర్వ్యూకి అటెండ్ కానీ పర్సన్ కూడా ఆ సెషన్స్ అటెండ్ అయితే దే కెన్ గెట్ టు నో అనమాట ఇలా ఇంటర్వ్యూ ఎలా జరుగుతుంది. సో టెక్నికల్ ఇంటర్వ్యూస్లోని ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు అవి కూడా కవర్ చేసేవారు వీళ్ళు? అవునండి, అన్నీ కవర్ చేసేవాళ్ళు. సో మీరు సాటిస్ఫైడ్, ఎందుకంటే మీకు జాబ్ వచ్చింది కాబట్టి మీరు సాటిస్ఫైడ్ అనేసి చాలామంది వ్యూవర్స్ అనుకుంటారు. బట్ కొంతమంది నాకు కామెంట్ చేస్తున్నారు, లైక్ మాకు ఓడిన్ స్కూల్లో జాయిన్ బట్ ఇంకా మాకు ప్లేస్మెంట్ రాలేదు అనేసి. దానికి మీరు ఇచ్చే ఏంటి అసలు మీ ఆన్సర్ ఏంటి? ఎందుకంటే మీకు జాబ్ వచ్చింది బట్ మీకు ఆ సిచ్యువేషన్ తెలుసు, అక్కడ మీతో పాటు వేరే వాళ్ళు కూడా సో నేర్చుకుంటారు, మీరు నేర్చుకున్నారు, బట్ కొంతమందికి జాబ్ రావట్లేదు అంటున్నారు కదా, దాన్ని మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా నేను దీనికి స్టార్టింగ్లోనే ఈ క్వశ్చన్ నేను అడిగానండి. నేను మదాపూర్లో వీళ్ళ ఆఫీస్ ఉందని తెలిసి నేను అక్కడికి వెళ్ళాను. అడ్మిషన్స్ రిక్రూటర్ని నేను ఫస్ట్ ఇదే క్వశ్చన్ అడిగాను, ఎంతమంది ప్లేస్ అయ్యారు, ఎంతమంది ప్లేస్ అవ్వలేదు, మీ దాంట్లో 100% ప్లేస్మెంట్ ఉందా లేదా అనేది. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ క్వశ్చన్ అండి. అంటే అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎస్ అండి, వాళ్ళు మ్యాక్సిమం ప్లేస్మెంట్ అవ్వడానికే చూస్తారండి బై 99%. ఆ 1% మనం ఎఫర్ట్స్ పెట్టాలండి, మనం అట్లీస్ట్ ప్రాక్టీస్ చేసి స్కిల్స్ నేర్చుకొని మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి. మన జస్ట్ ఏం లేదండి, స్కిల్స్ ఎలా వస్తాయి అంటే ప్రాక్టీస్ వల్ల వస్తుంది. జస్ట్ ప్రాక్టీస్ చేస్తే దట్స్ ఇనఫ్. వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ కానీ, వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ కానీ, వాళ్ళు ఇచ్చిన నోట్స్ కానీ జస్ట్ మనం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రిపేర్ అయితే దట్స్ మోర్ దెన్ ఇనఫ్ అండి. అదే చాలా ఎక్కువ. ఓకే, సో మీరు ఎక్స్ట్రాగా కూడా మీరు ప్రిపేర్ అయ్యే వల్ల వీళ్ళు చెప్పిన స్కిల్స్ కాకుండా ఎక్స్ట్రా కూడా ప్రిపేర్ అయ్యానండి. అడ్వాన్స్ ఎక్సెల్ అని నేను ప్రిపేర్ అయ్యానండి. ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్ ఎక్సెల్, ఏఐ ఇది చాలా డిమాండెడ్ కోర్స్ ఇప్పుడు డేటా అనలిస్ట్కి. ఓకే, సో ఇది కూడా ఉండాలి అలాంగ్ విత్ ఎస్క్యూఎల్, పైథాన్, మెషిన్ లెర్నింగ్, ఇది అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ జెన్ ఏఐ కూడా వచ్చి ఉండాలండి. ఓకే, గ్రేట్. సో ఫైన్. సో ఇప్పుడు ఈ యొక్క కోర్స్ అయిన తర్వాత ఈ యొక్క స్విగ్గీలోని ఓకే సర్చ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ వచ్చింది కదా మీకు, అసలు ఎన్ని రౌండ్స్ జరిగాయి మీకు స్విగ్గీలో? 2 rounds జరిగాయండి. ఏం అడిగారు అసలు, ఎలా ఉంటుంది ఆ రౌండ్స్? 2 rounds అడిగారు. ఒకటేమో నార్మల్గా యాప్టిట్యూడ్ అండి, రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఆన్లైన్లోనే, బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారండి. తర్వాత రిటర్న్ ఉంటుంది. ఆ తర్వాత ఒక టాస్క్ ఇస్తారండి, ఆ టాస్క్ మనం కంప్లీట్ చేయాలి. సో ఆ టాస్క్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు అప్పటికప్పుడే నాకైతే అప్పటికప్పుడే రిజల్ట్స్ చెప్పేశారండి, సెలెక్టెడ్ అని ఆన్ ది స్పాట్ చెప్పేశారు నాకు. సో నేను జస్ట్ ఏంటంటే మేబీ 1 day టైం తీసుకుంటారు, 2 days టైం తీసుకుంటారు అనుకున్నా, కానీ మంచి కంపెనీ అండి. ఆన్ ద స్పాట్ నాకు రిజల్ట్ తెలిసిపోయింది. ఏంటి అసలు మీ యొక్క సర్చ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్గా మీరు ఏం చేస్తారు అసలు ఈ స్విగ్గీలో? స్విగ్గీ కొత్తగా ఒకటి లాంచ్ చేసిందండి, ఇన్స్టామార్ట్ అని. సో ఇన్స్టామార్ట్ ఐడియా ఉంది, స్విగ్గీ వాళ్ళదే అది కూడా. సో దాంట్లో నాకు సర్చ్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్. దాంట్లో ఏం చేస్తామంటే యూజర్ ఇంటెంట్ని మనం ప్రెడిక్షన్ చేయాలండి జెన్ ఏఐ యూజ్ చేసి. సో ఆ యూజర్ ఏ ప్రోడక్ట్ కావాలనుకుంటున్నారు అది మనం గెస్ చేసి జెన్ ఏఐ హెల్ప్ తీసుకొని ప్రెడిక్షన్ అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. రైట్. సో ఇప్పుడు ప్రజెంట్ డేటా సైన్స్ ఫీల్డ్కి అయితే ఆ బూమ్ ఉందనేసి మనకు అర్థం అవుతుంది, ఎందుకంటే పక్కన ఏఐ కూడా ఒక రేంజ్లో ఎవాల్వ్ అవుతుంది కాబట్టి. సో ఒక ఫ్రెషరు ఈ యొక్క ఓడిన్ స్కూల్ యొక్క ఈ యొక్క ట్రైనింగ్ తీసుకొని జాబ్ కొట్టగలరా?
ఒక కెరియర్ గ్యాప్ క్యాండిడేట్ ఈ ఓడిన్ స్కూల్ యొక్క ట్రైనింగ్ తీసుకుని జాబ్ కొట్టగలరా? వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎలాగా వాళ్ళకి ఒక నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ట్రైన్ అవ్వగలరు. కానీ సో నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఫ్రెషర్కి కెరియర్ గ్యాప్ ఉన్న క్యాండిడేట్స్కి ఓకే ఈ యొక్క ట్రైనింగ్ ఎలా యూజ్ అవుతుంది చెప్పండి మీ వ్యూలో. అండి ట్రైనింగ్ చాలా బాగా యూజ్ అవుతుందండి. కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీ వద్దామనుకున్న క్యాండిడేట్స్ కానీ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్, దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఇదేంటి ఆపర్చునిటీ అని చెప్పాలి. చాలా బాగా మనం దీన్ని యూటిలైజ్ చేసుకుని మన హార్డ్ వర్క్ ఎఫర్ట్స్ కనుక పెట్టుంటే డెఫినెట్లీ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. జాబ్ మీకు ఎఫర్ట్స్ పెడితే 100% మీకు జాబ్ వస్తుందండి. ఓకే, సో జనరల్గా ఇప్పుడు మీరు 2023లో ఈ యొక్క ఓడిన్ స్కూల్ ట్రైనింగ్లో జాయిన్ అయ్యారు. మీకు జాబ్ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? జాబ్ కన్ఫర్మ్ అయింది నాకు డిసెంబర్లో కన్ఫర్మ్ అయిందండి. ఎప్పుడు? డిసెంబర్ లాస్ట్ వీక్ అండి. డిసెంబర్ 2024 లాస్ట్ వీక్లో. జనవరి 9th నాకు జాయినింగ్ అయింది. జనవరి 9 అంటే వెరీ రీసెంట్గా అండి. అవునండి, రీసెంట్గానే. ఓకే, సో మరి ఎంత టైం పట్టింది కదా దానికి రీజన్? నేను వేరే ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యానండి. ఓడిన్ స్కూల్ ప్లేస్మెంట్ టీం వాళ్ళు నాకు యాక్చువల్లీ అరౌండ్ 10 to 15 ఇంటర్వ్యూస్ సెండ్ చేశారు నాకు. కానీ నాకు ఏది క్రాక్ చేయలేకపోయాను. కొన్ని నేను టైం లేక, ఎందుకంటే నేను ప్యారలల్గా వేరే కోర్సెస్ నేర్చుకొని ప్లస్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి సో కొన్ని ఇంటర్వ్యూస్ ఏంటంటే ఫిజికల్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి, బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ. సో నేను ఎక్కువ ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ప్రిఫర్ చేసేవాడిని. సో ఇంత టైం పట్టింది. అది నా పర్సనల్ ఒపీనియన్ యాక్చువల్గా. సో హైదరాబాద్లో అందువల్ల కొద్దిగా డిలే అయింది. లేదంటే బెంగళూరులో ఆల్రెడీ ఒక ఆపర్చునిటీ వచ్చింది, కానీ నేను అది రిజెక్ట్ చేశాను ఆ టైంకి. హైదరాబాద్లో కావాలనుకున్నాను, సో ఇంతవరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. గ్రేట్. అంటే ఇప్పుడు అయితే మీకు హైదరాబాద్లో స్విగ్గీ ఇన్స్టామార్ట్ అన్నారు కదా, ఇన్స్టామార్ట్లో మీరు జాబ్ వచ్చింది. గ్రేట్. సో నేను కూడా మన యొక్క ఆడియన్స్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నానండి. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ యొక్క డేటా సైన్స్ కోర్స్ తీసుకొని జాబ్ కొట్టాలనుకుంటున్నారో లైక్ జోషి బాబు గారి లాగా, సో మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో వీళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీరు అయితే యాక్సెస్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్ వాళ్ళ యొక్క లింక్ ఉంటుంది. సో డీటెయిల్స్ యాక్సెస్ చేయండి. అక్కడ రిక్వెస్ట్ కాల్ బ్యాక్ ఉంటుంది. దాన్ని మీకు క్లిక్ చేసిన తర్వాత ఒక ఫామ్ మీకు అయితే ఓపెన్ అవుతుంది. రైట్. సో ఆ యొక్క ఫామ్లో నన్ను డీటెయిల్స్ సబ్మిట్ చేసేస్తే వీళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ మీకు అయితే కాల్ చేస్తారు. మీకున్న అన్ని డౌట్స్, ఈవెన్ జోషి బాబు గారు ఎలా అయితే అడిగారో మీరు కూడా అన్ని డౌట్స్ అడగండి వాళ్ళని. మీరు సాటిస్ఫై అయితే తప్పకుండా అయితే జాయిన్ అవ్వండి. వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చెక్ చేసుకోండి గైస్. రైట్. జోషి బాబు గారు మీ యొక్క ఫైనల్ వర్డ్ ఏంటి? ఫైనల్ వర్డ్, నేను ఇప్పుడు ఎవరైతే జాబ్ చాలా ఇంట్రెస్టెడ్గా డేటా అనలిస్ట్ కోసం చూస్తున్నారో డెఫినెట్గా, అంటే సాఫ్ట్వేర్లో చాలా ఫీల్డ్స్ ఉంటాయండి. నేను అన్నట్టుగానే డెవాప్స్ ఉంది, డేటా అనలిస్ట్ ఉంది, ప్రోగ్రామింగ్ ఉంది, కోడింగ్ ఉంది, చాలా ఉన్నాయి. బట్ ఎవరికైతే కొంచెం ఐటీలోకి రావాలి, దిస్ ఈజ్ అంటే వాళ్ళ ఫస్ట్ స్టెప్ ఇది అనే వాళ్ళకి డేటా అనలిస్ట్ అనేది ఒక మంచి ఎంట్రీ పాయింట్ అండి. అంటే ఎవరైతే సాఫ్ట్వేర్లోకి రావాలనుకున్నా ఇది వన్ ఆఫ్ ది స్టెప్ అని నేను చెప్తానండి. ప్లస్ మీరు రావాలనుకుంటే, మీరు అంత ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా ఓడిన్ స్కూల్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అండి. మీ ట్రైనింగ్ కానీ మీ జాబ్ ప్లేస్మెంట్ కానీ నేను కూడా చాలామందికి చెప్పాను, మా ఫ్రెండ్స్ కూడా ఆల్రెడీ షేర్ చేశాను ఓడిన్ స్కూల్లో. అండ్ ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే 1 yearగా నేను చేసేది వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. సో నాకు ఎప్పుడైతే జాబ్ వచ్చిందో దే ఆల్ ఫెల్ట్ హ్యాపీ అండి. ఇట్ వాజ్ యాక్చువల్లీ హ్యాపీ మూమెంట్. నేను ఐటీలోకి వెళ్తున్నాను అనేది ఇట్ వాజ్ యాక్చువల్లీ మై డ్రీమ్. సో మన ఎఫర్ట్స్ కూడా కొంచెం తోడు ఉండాలండి. సో మన హార్డ్ వర్క్, మన కష్టమే సక్సెస్ వైపు చూపిస్తుందని నా నమ్మకం. బాగుందండి. సో థ్యాంక్ యూ జోషి బాబు గారు. సో ఆల్ ది బెస్ట్. సో మీరు కూడా ఒక బెటర్ పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబ్స్ కూడా చాలా యూజ్ అవుతుంది ఈ యొక్క పాడ్కాస్ట్. సో తప్పకుండా ఈ డేటా సైన్స్ ఫీల్డ్ అయితే బెటర్గా ఉంది ప్రజెంట్. ఆపర్చునిటీస్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే మా యొక్క ఛానల్స్లో కూడా రెగ్యులర్గా మేము డేటా సైన్స్ రిలేటెడ్ చాలా ఎక్కువ జాబ్స్ పోస్ట్ చేస్తున్నాం. మాకే అర్థం కావట్లేదు, చాలా ఎవ్రీ డే మల్టిపుల్ కంపెనీస్ నుంచి మాకైతే డేటా సైన్స్ రిలేటెడ్ జాబ్స్ పడుతున్నాయి రెగ్యులర్. ఈవెన్ ఎవ్రీడే కూడా మేమైతే డేటా అనలిస్ట్ ఆర్ డేటా ఇంజనీర్ జాబ్స్ అయితే పోస్ట్ చేస్తాం. సో ఫీల్డ్ అయితే బాగుందని మనకైతే తెలుస్తుంది. బట్ ద థింగ్ ఏంటంటే స్కిల్స్ ప్రాపర్గా నేర్చుకోవాలి. అంతే తప్పించి ఏదో జాయిన్ అయ్యాం కదా జాబ్ వచ్చేస్తుందనే కాకుండా, సో మీరు అన్నట్టు 100% అయితే మనం అయితే ఎఫర్ట్ పెడితే తప్పకుండా జాబ్ అయితే వస్తుంది. గ్రేట్. ఓకే జోషి బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.